హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ చిన్న కిటుకులతో గొప్ప అల్లం టీ. మరెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా రోటిలో 2 యాలక్కలను వేసి బాగా దంచుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత పాత అల్లాన్ని వేసి బాగా దంచుకోవాలి. ఇక్కడ మీకొకటి చెప్తాను, అల్లం టీకి పాత అల్లాన్ని వేస్తే దాని రుచి వేరే లెవెల్ ఉంటుంది. ముందుగా టీ ప్యాన్లో 2 గ్లాస్ ఆఫ్ వాటర్, దంచుకున్న ఇలాచీ, అల్లంని వేసి 2 minutes బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేయడం వలన అల్లం సారమంతా మరిగే నీళ్ళలోకి వెళ్తుంది. తర్వాత మరుగుతున్న నీళ్ళలో 4 tablespoon షుగర్, 1 tablespoon మిక్స్డ్ టీ పొడిని వేసి 1 minute బాయిల్ చేసుకోవాలి. డికాషన్ని ఎక్కువసేపు బాయిల్ చేస్తే టీ మరీ స్ట్రాంగ్ అవుతుంది. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని వేసి 3 minutes బాయిల్ చేసుకోవాలి. అల్లం టీ మరుగుతున్నప్పుడు ఇలా గరిటెతో కలుపుకోవాలి. అల్లం టీ కొలతల ప్రకారం తీసుకుంటే అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. అల్లం టీలో గుర్తుంచుకోవాల్సిన టిప్స్ మళ్ళీ చెప్తున్నాను. 2 గ్లాస్ ఆఫ్ వాటర్కి 1 గ్లాస్ ఆఫ్ మిల్క్, ఘాటుకి సరిపడా అల్లం. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, డికాషన్ ఎక్కువసేపు మరిగితే టీ మరీ స్ట్రాంగ్ అవుతుంది. అంతే, ఈ టిప్స్ని ఫాలో అయ్యి అల్లం టీని టీ గ్లాసులో వడగట్టుకొని సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.